కళ్యాణ్ గారు కలిసి అంతా ముందుకు వచ్చేసేయండి. ఒక ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించి సూపర్ 6 పథకాలను మేము ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి మహిళ ప్రతి వారికి కూడా 3,000 పింఛన్ వచ్చే ప్రతి వారికి కూడా 4,000 చేయడం జరుగుతూ ఉంది. జూలై 1వ తేదీ 7,000 అకౌంట్లో పడడం జరుగుతూ ఉంది ప్రతి పింఛన్ వచ్చే వారికి. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 నెలకి వేయడం జరుగుతూ ఉంది అకౌంట్లో. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరు 15,000 చొప్పున. అలాగే అన్నదాత పథకం కింద రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి. అలాగే బీసీ సోదరులుగానైతే బీసీ డిక్లరేషన్ కింద కొన్ని పథకాలు ఉన్నాయి. 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా బాబు గారు మన కుటుంబ పరిస్థితి ఆలోచించి గత 5 సంవత్సరాలుగా చాలా కష్టాలు పడ్డాము అందరం కూడా. వాటిని దృష్టిలో పెట్టుకొని మొదట ఆసరాగా ఇవన్నీ బాబు గారు మనకు కల్పిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఈ ఆసరా దొరుకుతూ ఉంది. అలాగే మీ ఇంట్లో నిరుద్యోగులు ఉంటే, అబ్బాయి గారి అమ్మాయి గారి ఉద్యోగం లేకుండా ఉంటే ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఉదయగిరి నియోజకవర్గంలో 5 మండలాల్లో పరిశ్రమలు తీసుకురాబోతా ఉన్నాము. అలాగే టూరిజం డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాము. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద యుద్ధమే చేయబోతా ఉన్నాం నెక్స్ట్ 5 ఏళ్లలో. ఇలాగా వదిలేస్తే జరిగే సాల్వ్ అయ్యే సమస్యలు కాదు ఇవి. మనం అందరం కలిసి తలావు చేసి పోరాటమే చేయాలి. నేను ఒక్కటి కాదు, అందరం కలిసి తలావు చేద్దాం, మేధావులను కలుపుదాం, బయట పోయి పోరాడదాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. నా మాట నేను వినిపిస్తాను అసెంబ్లీలో. పార్లమెంట్కి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్తారు. వారి మాట వారి కాలం వాళ్ళు అక్కడ అయిపోయి టూరిజం డెవలప్ చేసేదానికి, టూరిజం ఆ సెక్టార్లో డెవలప్ చేసేదానికి వారు మనకి సహకారం అందిస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సింది నలుగురికి చెప్పడం, వాళ్ళకి కన్విన్స్ చేయడం. ఎందుకంటే మోసపూరిత